కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు గత ప్రభుత్వం కంటే ఎక్కువగా పెంచిస్తామన్నారు. ఉన్నది కూడా ఇవ్వలేని పరిస్థితి. కేవలం 2 ఎకరాలంటే 2 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రైతు బంధు పడ్డదని రైతులు అంటున్నారు. కాంగ్రెస్ 100 ఏళ్ల చరిత్రని ఘనంగా చెప్పుకునే కాంగ్రెస్ పరిస్థితి ప్లానింగ్లో ఎందుకు ఫెయిల్ అవుతుంది? గతం ఘనం, వర్తమానం వరస్ట్ అన్నట్టుగా సాగుతుంది కాంగ్రెస్ యొక్క విధానం. రైతు బంధు ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, మేము కొత్తగా వచ్చాం కదా, ఈ సీట్లో ఫిట్ అవుతామా లేదా వెనుక ముందు చూసుకోవాలి కదా అని అంటున్నారు మన అయోమయం సీఎం. ఈ తెలివి ఎప్పుడు ఉండాలి? వాగ్దానం చేయకముందు ఉండాలి, కట్ ఆఫ్ టైం పెట్టక ముందు ఉండాలి. మీరే టైం పెట్టి మీరే మాట తప్పితే ఎలా? పైగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఒకరు అంటారు, రైతు బంధు పడలేదు అన్నవారిని చెప్పుతో కొట్టాలని. గెలిచిన వెంటనే రైతు బంధు వేస్తామన్నది కాంగ్రెస్ నాయకులు కాదా? డిసెంబర్ 9 సోనియమ్మ పుట్టినరోజు కానుకగా 2 లక్షల రుణమాఫీ చేస్తాం, టకా టకా ఖాతాలు వేస్తాం, ధన్ తెచ్చుకోండి, మళ్ళీ వెళ్ళి అప్పు తెచ్చుకోండి అంటూ తీయని మాటలు చెప్పింది కాంగ్రెస్ నాయకులు కాదా? నోటుకొచ్చిన వాగ్దానాలు చేశారు సీనియర్ నాయకులు, మంత్రివార్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి. అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి, అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్న. చెప్పుతో ఎవరిని కొట్టాలి? రైతు బంధు పడలేదు మహాప్రభు అంటున్న రైతులు కొట్టాలా? అందరికి పడలేదు కొందరికే పడుతుంది అంటూ వాస్తవాలు చెప్తున్న మీడియాను కొట్టాలా? రైతుల తరపున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలక? తప్పులు మీవి, చెప్పు దెబ్బలు ప్రజలక? భలే వాడివి బాసు.